అక్షర దీపం సేవా సంస్థ నందు ఎల్ఎన్ ఎల్ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం, ఆ ఏర్పాటు చేసిన జపావుల్లా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు పాస్టర్ విజయ్ కుమార్ గారికి స్వాగత సుస్వాగతాలు. మీ అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా హెలెన్ కెల్లర్ గురించి నేను చాలా రోజుల క్రితము పేపర్లో చూశాను. పెద్దగా తెలియదు నాకు, కానీ ఆయన మన మాదిరి బ్లైండ్ కాదు, అట్లాగే వికలాంగుడు కూడా కాదు. అంటే కాళ్ళు లేవు చేతులు లేవు అనే అర్థం కాదు, చెవుడు మూగా కూడా కాదు, ఇవన్నీ లేవు. ఆయన కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, మాటలు రావు, నడవలేడు, కనీసం చేత అన్నం కూడా తినలేడు. ఎప్పుడు వీల్ చైర్లో కూర్చోంటాడు. ఆయన చేతులకి వైర్లు కట్టుంటారు. మనం ఏదన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానము ఏళ్లతో సమాధానం ఆయన ఏళ్ళు ఆడిస్తే ఆ రీడింగ్ కంప్యూటర్లో వస్తుంది అన్నమాట. ఆయన ఏం శాస్త్రవేత్త అంటే ఖగోళ శాస్త్రవేత్త. విశ్వంలో ఏం జరుగుతుందో ఆయన తెలియజెప్తాడు అన్నమాట. అంత పెద్ద శాస్త్రవేత్త. మామూలుగా ఇప్పుడు మనం చూస్తే కాళ్ళు చేతులు ఉంటాయి, కళ్ళు ఉండవు. కాళ్ళు చేతులు లేనట్టుంటాయి, కళ్ళు మిగతా అన్నీ ఉంటాయి. అయినా కూడా మనం ఏమి సాధించలేమని చెప్పి నిరుత్సాహపడతాం. అట్లా లేకుండా ఆయన అంత పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. మామూలుగా మన ఈ సనావల్లా ఏం చేస్తాడంటే సంక్రాంతికి ఫంక్షన్ చేస్తాడు, క్రిస్మస్కి ఫంక్షన్ చేస్తాడు, రంజాన్కి ఫంక్షన్ చేస్తాడు. ఇట్లా చేసేటప్పుడు గుడ్డల పంపిణీ పెడతాడు. ఈ గుడ్డల పంపిణీ పెట్టినప్పుడు ఆయన ఏంటంటే పేదవాళ్ళని పిలిచి ఏదో 10 మందికి 20 మందికి ఇవ్వాలనుకుంటే ఇంకొక 20 మంది సపరేట్గా వచ్చి అన్నీ బాగుండేవాళ్ళు, మాకీ లేదే అన్ని విధాల సభ్యంగా ఉండేవాళ్ళు, మాకు ఇవ్వలేదే అని. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏమన్నా లక్షాధికారా, కోటీశ్వరుడా, మాకోటోళ్ళు ఏదన్నా ఇస్తే అది ఆయనకు వచ్చే పెన్షన్లో కొంత వేసి కార్యక్రమాలు చేస్తుంటారు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే, నేను ఎప్పుడు ఎవరికైనా చెప్తాను, మనం ఎప్పుడైతే పెట్టాలా నా దగ్గర రూపాయి అయిందనుకోండి, ఒక 10 పైసలు ఎవరికన్నా పెట్టాలి. నేను తింటున్నాను, నా దగ్గర 10 పిడికిళ్ళు భోజనం ఉంది,